జనగాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్వల నరసింహరావు మాట్లాడుతూ జనగామ మార్కెట్ కమిటీ విషయంలో బీసీలకు అన్యాయం జరగడమే కాకుండా పార్టీ తీసుకున్న నిర్ణయంలో ప్రతాప్ రెడ్డి తాను ఇష్టం వచ్చినట్టుగా వివరిస్తున్నారు. అదేవిధంగా చెర్యాల మార్కెట్ కమిటీ విషయంలో కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే వ్యక్తికి చెర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టడం జరిగిందని, జనగామ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ విషయంలో కూడా అదే జరగబోతుందని, కాబట్టి బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రోజు ఒక బీసీ బిడ్డగా నేను బీసీలు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ముందుకు రావడం జరిగిందని, ఇప్పుడు నేను దాదాపు కాంగ్రెస్ పార్టీ కోసం కొన్ని ఏళ్లుగా సేవ చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా జనగామ ఏఎంసీ చైర్మన్ అడిగిన నాకు కూడా దాదాపు 14 ఏళ్లు నేను కాంగ్రెస్ పార్టీ కోసం 2 సార్లు మరియు పిఎస్సిఎస్ చైర్మన్ గా మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, జిల్లా కార్యదర్శిగా, ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ కోసం సేవలు చేయడం జరిగిందని, మరియు మున్సిపాలిటీ ఎన్నికలలో పార్టీ విధి విధానాలతో పాటు గెలుపే లక్ష్యంగా బీసీలంతా ఏకమై పార్టీ గెలుపు కోసం సరైన న్యాయం జరగాలని, లేని పక్షంలో జరగబోయే రోజులలో పెద్ద ఎత్తున స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరాహార దీక్షలు చేపట్టబోతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. నేను సర్వల నరసింహరావును. నేను మీడియా మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ నా యొక్క ఈ నియోజకవర్గ కార్యకర్తలకు తెలియజేయడం ఏమంటే, నేను గతంలో 74 నుంచి నేను గ్రామ శాఖ కోఆపరేటివ్ చైర్మన్గా చేసడం జరిగింది ప్రథమంగా. తర్వాత 81లో నేను సర్పంచ్గా చేసడం జరిగింది. అదేవిధంగా అప్పుడు దాదాపు 7.5 సంవత్సరాలు నేను సర్పంచ్ చేసినాను. ఆ తర్వాత తర్వాత కూడా 6.5 సంవత్సరాలు నేను సర్పంచ్గా కంటిన్యూగా చేసడం జరిగింది. మరి అదేవిధంగా మూడోసారి ఎంపీటీసీగా చేసుకోవడం కూడా జరిగింది. ఈ ఎంపీటీసీ చేసినాక తర్వాత నేను ఈ జనగామ మండల పార్టీ ప్రెసిడెంట్గా చేసడం జరిగింది. మండల పార్టీ ప్రెసిడెంట్గా చేసడం జరిగినాక తర్వాత కూడా బ్లాక్ కాంగ్రెస్గా జనగామ అండ్ రఘునాథ్పల్లి 2 మండలాలకు బ్లాక్ ప్రెసిడెంట్గా చేసడం జరిగింది. అది 2 పర్యాయాలు బ్లాక్ ప్రెసిడెంట్గా చేసడం జరిగింది. మళ్ళీ తర్వాత మన జిల్లా అయిన తర్వాత జిల్లా కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా చేసడం జరిగింది. మరి ఏమిందనంటే, నేను ఒక 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా ఈ పార్టీలో మొత్తం ఏ పార్టీకి నేను పోకుండా ఈ పార్టీగా నేను చేసినాం. మరి గత 2 రోజుల కింద మరి పార్టీ అధ్యక్షుడు మన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు నన్ను ఒక వయసు రీత్యాలో చూడకుండా నన్ను అవమానించడం జరిగింది. మరి నేను ఫస్ట్లో మరి ఏమిందంటే, మన మార్కెట్ చైర్మన్ గురించి అడగడం జరిగింది. దాన్ని అడిగితే వారు నన్ను అవమానపరిచారు. అదేవిధంగా మరి ఈ నియోజకవర్గంలో మరి జరిగే కార్యక్రమాలు చూస్తే గతంలో మీ అందరూ తెలిసిన విషయమే. మరి చెర్యాల విషయానికి వస్తే కూడా చెర్యాల మార్కెట్ చైర్మన్ కూడా మరి ఏ విధంగా ఆయన ఒక అనర్హులకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. వారికి పార్టీకి సంబంధం లేదు, వేరే ఒక లేడీకి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండే వారికి ఇవ్వడం జరిగింది. మరి నియోజకవర్గంలో మరి ఎవరైనా అడిగితే మీకు ఓట్లు పడ్డాయా, మీ గ్రామాల్లో ఓట్లు పడ్డాయా, ప్రతి వాళ్ళను కూడా మరి కార్యకర్తలను ఈ విధంగా అనుకుంటూ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే ప్రధానంగా మరి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతుండు. మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఏదైతే మొన్న అభివృద్ధి కార్యక్రమంలో వచ్చిన ఫండ్స్ కూడా ఆయన మరి వేరే విధంగా అమ్ముకున్నట్టు అనేది కూడా తెలుస్తుంది. మరి మా దృష్టికి వచ్చింది. మరి ఈ విధంగా మరి ఏదైతే పార్టీని ఈ నియోజకవర్గంలో మరి ప్రజలను, పార్టీ కార్యకర్తలను మరి దెబ్బ తీసుకుంటూ ఉంటే ఈ పార్టీ ఏదైతే నష్టమవుతుందన్న ఉద్దేశంతో మరి నేను ఇంత సీనియర్గా ఉండి కూడా మరి వారిని సరే ఇది కాదు పార్టీ కొనసాగాలనే ఆలోచనతో నేను మాట్లాడడం జరిగితే మరి వారు నా వయసు రీత్యాలో కూడా గౌరవించకుండా ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది. మరి నేను ఒక పదవి గురించే కాదు, పార్టీ బలోపేతంగా ఉండి పార్టీని కొనసాగే విధానంగా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను గతంలో కూడా వారికి ఎలక్షన్స్లో కూడా నేను చేదోడుగా ఉండి వారిని ఎన్నుదంటుకుంటూ నేను అతని గెలుపు కోసానికి మరి నేను
తిరగడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన పార్టీ ఓటమికి మరి ఆయనే కారణం, కానీ ఎవరు కార్యకర్తలు ఎవరు కారు. మరి ఆ విధంగా ప్రవర్తిస్తే రేపు కూడా మరి పార్టీ నష్టపోయే అవకాశాలు ఉంటుందని నేను కోరుతూ, ఇప్పుడు ఏమనంటే నేను ఒకటే అడిగిన అధ్యక్షుల వారు, నేను గత ముందు కూడా ఒక అడిగితే అందరిని విచారించి మాట్లాడతా అని అన్నాడు. అనగానే నేనేమన్నా అంటే, అన్న మరి నా ఇట్లా మార్కెట్ చైర్మన్ గురించి మీరు మాట్లాడిస్తానంటే మరి ఏమైంది అంటే, నువ్వేమనివి నన్ను అడగటానికనే మాట్లాడిండు. అట్లా కాదన్నా, నువ్వు జిల్లా అధ్యక్షునివి కాబట్టి నిన్ను అడగక నేను ఎవరిని అడుగుతా అనే విధానంగా నేను మాట్లాడమైంది. ఇక ఆయన ఆ విధంగా అధిష్టానం దగ్గర ఉంది అంటే అధిష్టానం దగ్గరకైనా పోయి నేను అడుగున్నా కాదా, మరి నేను పార్టీలో నేనేం పార్టీకి నష్టం చేసినా, మరి పార్టీకి ఏదైనా నష్టం చేస్తే నన్ను అడుగుండి, కానీ నేను పార్టీకి ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకొని ఉంటే నాకు ఈ అవమానం చేసినందుకు నేను చాలా బాధపడే అవకాశంగా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తే, నేను నిస్వార్థంగా సేవ చేస్తే ఈ విధంగా మాట్లాడతాడా అనే బాధ లేకపోతే పార్టీలో కనీసం నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. అధ్యక్షుల వారు మీరు ఏదైనా ఉంటే మండలంలో అందరూ ముఖ్యులను కూర్చుండబెట్టి ఏ సమస్యనైనా తీసుకోండి అని అంటే వారు ఏకపక్షంగానే ప్రతిదీ కూడా ఇవాళ మండల పార్టీ కానీ లేకపోతే జిల్లా పార్టీ కానీ ఇంతవరకు కూడా జిల్లా పార్టీ కూడా ప్రకటించలేదు. ఏ నిర్ణయం చేసినా ఏ పదవులు చేసినా ఆయన అభిప్రాయంతోనే ఆయన నిర్ణయంతోనే చేసుకుంటూ పోతుండు. అయినా కూడా మేము ఏనాడు కూడా అంతవరకు వ్యతిరేకించలేదు. ఇక అది పదవుల అమ్మటం జరుగుతుందని అంటే అది లోపడే విషయం. మరి అది ఈ జనమే అంటుండ్రు. మరి ఇక దాన్ని ఇక అది వారి విజ్ఞతకే తెలవాలి, కానీ నేను అంతకన్నా ఎక్కువ ఏమనలేను. పదవులు అందరినీ అంటే మరి నాకు జరిగిందని చెప్పగలుగుతాం, కానీ మిగతా వాళ్ళ కూడా మరి ఈ విధంగా అంటుండు. ఈ విధంగా ఏ పనికి వచ్చినా కూడా మీ ఓట్లు మీ దగ్గర పడుతున్నాయా, మీ దగ్గర పడ్డాయా అనే ఉద్దేశంలో అంటుండ్రు అనేది మేము కూడా విన్నాం, వారు కూడా అంటుండ్రు. జిల్లా పార్టీ ఇక ఈ పరిస్థితులను బట్టి చూస్తే మరి ఇక జిల్లా పార్టీకి కూడా మరి కార్యకర్తలు రాలేని పరిస్థితి ఉన్నది. నువ్వు జిల్లా అధ్యక్షుని కాబట్టి నేను అడుగుతున్నాను అంటే ఆయన టెంప్ట్ అయినాను ఆ విధంగా అనుకొచ్చుండు. మరి అవసరమైతే నేను మరి ఏదైతే మన